ఇచ్చిన మాట జవదాటారు వాళ్ళు ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. సిగ్గుండాలి అనడానికి సిగ్గుండాలి అన్నవరా అమ్మోరా అంటే మీ అయ్యను ఫామ్ హౌస్ వండబెట్టడానిక ఓట్లేసింది మీకు? ఎందుకు తీసుకోవాలి? ప్రతిపక్ష నేతగా హోదా ఎందుకు తీసుకోవాలి? జీతం ఎందుకు తీసుకోవాలి? ఫామ్ హౌస్ వండడానికి నీకు ఓట్లేసి గెలిపించి ప్రజలు. అరే మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో ఆయన ప్రధానమంత్రి నేతృత్వంలో ఈయన మంత్రిగా పనిచేసాడు. పెద్ద మనిషి చనిపోతే కనీసం సంతాపంతులు మూర్ఖుడు కేసీఆర్, విశ్వాసఘాతకుడు కేసీఆర్. కేసీఆర్ అంటే విశ్వాసఘాతకుడు. నువ్వు ఫామ్ హౌస్ వండడానిక? నువ్వు స్పందించకుంటే, నువ్వు మాట్లాడకుంటే నువ్వే ప్రతిపక్ష నేతవు, నువ్వు ఏ విధంగా ప్రజాపతి నేతవు? జ్యోతిరావు పూలే వర్ధంతికి రావు, జయంతికి రావు, అంబేద్కర్ గారి జయంతి వర్ధంతికి రావు. ఇక పి నరసింహారావు జయంతి వద్దంత ఎప్పుడు వస్తాడంటే ఎన్నికలు ఉంటే వస్తాడు, లేకుంటాడు. మీ కుటుంబానికి ఇచ్చుకోవాలనుకుంటే ఆ ప్రతిపక్ష హోదాకి హరీష్ రావుకి ఇవ్వరాదు. ఓ బీసీకి వెళ్ళంటే గంగుల కమలాకర్, శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, ఓ రెడ్డికి వెళ్ళిన ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు, జగదీశ్వర్ రెడ్డి గారు. అన్ని సంఖ్యలు పెట్టుకుని కింద పెట్టుకుని పంట అయిపోయాయి. ఈ ఎవరు రాదుగా పదవులు అన్ని నీకే కావాలి, కానీ ఫామ్ హౌస్ అంటాడు. ఈ ఫామ్ హౌస్ ఉండడాక ప్రజలు కష్టాల్లో ఆపదలు ఉన్నప్పుడు బయటకి రాని వ్యక్తి పెద్ద గాంధీ మాత్రం ఆయన ఏమన్నా ఎలక్షన్స్ రాగానే ఒకప్పుడు నడిచింది, కొన్ని రోజులు ఆశతోని భాషతోని ఆ పిట్టకతో ఒకప్పుడు నడిచింది. ఇంకా గది నడుస్తాను అనుకుంటే రాత్రికి చెప్పాలన్నా ఇది లేదు అన్న. అంటే మీరు రాగానే మీరు ఎప్పుడు వస్తే ఫామ్ హౌస్ తాగి బయట రాగానే చెవిపోగానే ప్రజలు మీకు ఓట్లేయాలి. ఇది ఆ పాలసీ మీది. అటువంటి ఆలోచన ప్రజల లోపల లేదు. కేసీఆర్ ఎప్పుడు వస్తప్పుడు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు. నీ రాచరిక కుటుంబ పాలన ఇక రాదు, అది మర్చిపోండి.